సార్వత్రిక ఎన్నికల్లో ప్రలోభాల పర్వం తారస్థాయికి చేరింది. పలు చోట్ల నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో 4658 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 395.39 కోట్ల నగదు, 489.31 కోట్ల విలువైన మద్యం ఉన్నాయి. వీటికి తోడు 2068.85 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, 562.10 కోట్ల విలువైన లోహాలు లభించాయి. ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్దంగా ఉంచిన 1142.49 కోట్ల విలువైన కానుకలు ఈసారి పట్టుబడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని ఈసీ ప్రకటించింది. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు రోజుకు సగటున 100 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇందులో 778 కోట్లతో రాజస్థాన్ తొలి స్థానాన్ని ఆక్రమించినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 12, తెలంగాణ 13 స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. 2019 ఎన్నికల కాలం మొత్తం కలిపి 3475 కోట్ల సొత్తు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు మార్చి 1 నుంచి ఏప్రిల్ 13 మధ్య కాలంలోనే గత ఎన్నికల కంటే 33.85% ఎక్కువ సొత్తు చేజిక్కించుకున్నట్లు పేర్కొంది. తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఓ ముఖ్య నాయకుడి వాహన శ్రేణిని తనిఖీ చేయడంలో వివక్ష చూపినందుకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ తో టీం లీడర్ను సస్పెండ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రచార కార్యక్రమాల్లో రాజకీయ నాయకులకు సహకరిస్తూ నియమావళిని ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రకటనకు ముందు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 7502 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, నగలు, ఉచిత కానుకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని, వాటితో కలిపితే మొత్తం ఇప్పటి వరకు 12,000 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లయిందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 123 లోక్సభ నియోజకవర్గాలను ధన ప్రవాహం అధికంగా ఉన్న వాటిగా గుర్తించింది. నగదు, మద్యం తదితరాల పంపిణీకి సంబంధించి సి విజిల్ యాప్ ద్వారా 3262 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది. ఎన్నికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో అధికారులు 4 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. లద్దాఖ్లో ఈ మొత్తం 11,580గా ఉందని, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడే అతి తక్కువ సొత్తు పట్టుబడిందని వెల్లడించింది.